హాయ్ అందరికీ. నేను ఈరోజు వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అదే గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా పెద్దక్క మా కోసం వెజ్ బిర్యానీ తీసుకొచ్చింది. దానికి మంచిగా నేను గుత్తి వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు చూసేయండి. ఖచ్చితంగా బాగుస్తుంది, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి. నేను చేస్తే ఆటోమేటిక్గా చాలా బాగుస్తుంది. కర్రీ ఒకటే చేయడం కాకుండా నేను మధ్య మధ్యలో టిప్స్ అండ్ ఇంకా చెప్తూ ఉంటాను, సలహాలు చెప్తూ ఉంటాను అనమాట. ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి అనుకుంటారు, ట్రై చేస్తారు కూడా. నేను చాలా బాగా చెప్తాను, ఓకేనా? వీడియో చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ తేజన్స్ మామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక విషయం, వీడియో చూడడానికి మీ స్క్రీన్ని టర్న్ చేయండి, ఓకేనా? ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోండి, తగినంత అంటే అంత అని మళ్ళీ నన్ను అడగొద్దు, నాకు కూడా తెలీదు. నెక్స్ట్ వచ్చేసి వంకాయలు ఇలా గుత్తులో కట్ చేసుకోండి. నేను ఎలా కట్ చేశాను సేమ్ అలా కట్ చేయాలి, లేకపోతే కర్రీ అస్సలు బారాకపోతే మళ్ళీ నన్ను ఏమనకూడదు. ఇక్కడ వచ్చేసి చిన్న టిప్ చెప్తాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత వంకాయలు వేయద్దు, బూస్ట్ ఇస్తుంది. నాకు ఇప్పుడే ఇచ్చింది బూస్ట్, అందుకే మీకు చెప్తున్నాను. వంకాయలన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లో కప్లో తీసుకుంటానంటే టేస్ట్ అయితే మారిపోద్ది. నేను చెప్పిన మాట వినండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు చిన్నగా కోసుకోండి, అడ్డదడ్డంగా కోసుకున్నా పర్లేదు. అవి మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ కూడా కచ్చపచ్చ పెట్టండి, మరి మెత్తగా జ్యూస్లో పెట్టవద్దు, అప్పుడే బాగుంటుంది కర్రీ. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. నేను మర్చిపోయి పక్క వెళ్ళిపోయినా, సో అందుకే అవి మాడిపోయాయి. మీరు మాత్రం అలా చేయొద్దు, పక్కన ఉండి బాగా కుక్ చేసుకోండి. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టండి. అందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని రెండు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్, అలాగే కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, యాలకులు పేస్ట్ చేసి ఆ పేస్ట్ కొంచెం వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. దాని తర్వాత ఒక 2 టమాటాలు తీసుకుని బాగా మెత్తగా పేస్ట్ పట్టండి. చిన్నవైతే 2 టమాటాలు, పెద్దవైతే 1 టమాటా. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఉంటే కొత్తిమీర అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ కూడా వేసి కొంచెంసేపు మగ్గనివ్వండి. ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నీ అందులో వేసేయండి. గ్రేవీలో వంకాయలన్నీ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలే వరకు వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తేనే బాగా వస్తుంది, లేదా అలా దించేసి తినేస్తానంటే బాగోదు. సో అందుకే ఆయిల్ అంతా బాగా వచ్చే వరకు వెయిట్ చేయండి. వీడియో తీస్తుంటే ఆవిరి బయటకు వస్తుంది, అందుకే కొంచెం మసగ్గా అనిపించింది. యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైం వండాను, కాకపోతే చాలా బాగుండాను, చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. కర్రీ అయిపోయింది, ఇంకా నేను దించేసాను. అదే మాకు తెచ్చిన బిర్యానీ మాట లాగించేద్దామని చెప్పి అన్నీ కలిపి దగ్గర పెట్టుకున్నాను, ఫాస్ట్గా తినేద్దామని. నేనే ఫస్ట్ వడ్డించేసుకుంటున్నాను, నా ప్లేట్లోనే పెట్టుకుంటున్నాను అనమాట. నేనే టేస్ట్ చేసి వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంచుదాను. ఫస్ట్ వాళ్ళు పెట్టేసానంటే వెళ్ళిపోతారు కదా నేను చేసిన కర్రీ తినడానికి. అందుకే నేనే ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పి నా వంటకం నా మీదే ప్రయోగం చేసుకుంటున్నాను అనమాట. నిజం చెప్పాలంటే కర్రీ అయితే చూడడానికి చాలా బాగుంది, తినడానికి కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. మరి టేస్ట్ చేయాలి నెక్స్ట్. ఈ కడాయి పెట్టకూడదు అనుకున్నాను, మొత్తం అడిగెట్టేసింది. కొంచెం బాగుంటుంది వీడియోలో కానీ చెప్పి పెట్టాను, అసలు ఇది అడిగెట్టదని తెలుసు కూడా. నేను టేస్ట్ ఎలా ఉందో చెప్పే ముందు మా కిచెన్ చూడండి, నేను ఎలా చేశానో అన్నీ తీసి బయట పెట్టేశాను అనమాట. ఇలా చిన్న వంకాయ కూర వండితేనే ఇలా చేశానంటే ఇది బిర్యానీ ఇలా అన్నీ తీసానంత మొత్తం కిచెన్ మొత్తం సామాన్తో నిండిపోతే మామూలు ఉండదు. నిజానికి కర్రీ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మామూలుగా పోగొట్టు అసలు అంత బాగుంది, నేను ఎంత ఈజీగా వండేసాను. నా మీద నాకే నమ్మకం లేదు, చాలా బాగుంది, సూపర్, నిజంగా సూపర్. వీడియో చూసి వండుకున్నారా అంటే దాని టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. మంచి చేయకపోతే నెక్స్ట్ టైం మీరు వండుకుంటే బాగా రాదు కర్రీ.